వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ముఖ్యంగా యూరియా కొరతపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల తరపున బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తర్వాత విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు సచివాలయాన్ని ముట్టడించారు. ప్రధాన గేటు వద్ద బటాయించి యూరియా కొరత వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గణపతి పప్ప మోరియా, కావాలయ్య యూరియా, రేవంత్ దోషం, రైతన్నకు మోసం అంటూ నినాదాలు చేశారు. సచివాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎరువులు సరఫరా చేయలేకపోతున్నదని, రైతన్నలను పండుగ రోజుల్లో కూడా రోడ్లపైకి రప్పించిందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అరే నీ పెట్రోల్ బిల్ కాంపౌండ్ ఉద్దరవుతలే నీకు. నీ పోలీస్ జీప్లా పెట్రోల్ పైసలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో నీ సొంతం పైసలు వస్తున్నాయని చెప్పి పైసలు మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? నీకు పెట్రోల్ పోతున్నా పోలీస్ నీ టీఏ వచ్చిన గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.